Hello, hi. Never dream for success, but work for it. కలలు గంటూ కూర్చుంటే నువ్వేమీ సాధించలేవు. నువ్వు విజయం సాధించాలంటే ఏదైనా చెయ్యాలి. విశాలమైన మైదానం లాంటి నీ జీవితం గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నీ జీవిత మైదానాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఏమీ చెయ్యకుండా వదిలేస్తే నీ జీవితమైన మైదానం ఓ భయంకరమైన అడవిలా మారిపోతుంది. నువ్వు ఫోకస్ చెయ్యకపోతే పిచ్చి మొక్కలు, కంప చెట్లు, ఇంకా ఎన్నో రకాల పనికిరాని చెట్లు చదురుగా ఉన్న మైదానంలో మలుస్తాయి. అది భయంకరంగా మారిపోతుంది. ఇదే ఉదాహరణను నీ జీవితానికి అన్వయించుకో. నువ్వేమి చేయకుండా నీ జీవితం మారదు. శ్రమ లేకుండా ఫలితం రాదు. పై అంతస్తుకు వెళ్ళాలంటే మెట్లు ఎక్కాల్సిందే, కొంత కష్టపడాల్సిందే. నువ్వేమి చేయకుండా ఆలోచిస్తూ అలాగే కూర్చుంటే నీ జీవితం ఎన్నటికీ మారదు. నీ జీవితం భయంకరమైన అడవిలాగా కాకుండా ఉండాలంటే నువ్వేం చెయ్యాలి? నంబర్ 1, ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకో. ఆ లక్ష్యం క్లియర్గా ఉండాలి. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఈ ప్రపంచానికి నిన్ను నువ్వు ఎలా పరిచయం చేసుకోవాలనుకుంటున్నావు? నంబర్ 2, శ్రమించు, సహనం వహించు. రాత్రికి రాత్రే ఈ ప్రపంచంలో ఎవ్వడి కూడా విజయం సాధ్యం కాలేదు. ధైర్యంగా ఉండాలి, ఓపిక పట్టాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకో. ప్రతి క్షణం చాలా విలువైనది. ఓ కవి అన్నట్లు, ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఈ అంశాన్ని నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో. పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండు. ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండు. ఆరోగ్యం కాపాడుకో. ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్లే. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు. నీకు ఒక మిషన్ ఉండాలి. ఆ తర్వాత నువ్వు యాక్షన్లోకి వెళ్ళాలి. విజయం నిన్నే వరిస్తుంది. సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పైన చెప్పిన అంశాలన్నింటినీ కలుపుకొని నువ్వు శ్రమిస్తే సక్సెస్ నీదే. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ కోసం ఎవ్వరూ రారు. నువ్వొక్కడివే పోరాటం చేయాలి, శ్రమించాలి, ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని ముందుకు సాగాలి. ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా నీకు పూలదారి పరచడు. నీకు పూలదారి కావాలంటే నువ్వే భూమిని చదును చేసుకోవాలి. నువ్వే పూల చెట్లు నాటుకోవాలి. ఆ చెట్లకు పూసిన పువ్వులను నువ్వు నడిచే దారిలో నువ్వే పరుచుకోవాలి. అందమైన పూల తోటలాగా నీ జీవితం ఉండాలంటే నీ దగ్గర ఒక సిస్టమ్ ఉండాలి. ఒక్కసారి చూడు, అడవిలో ఉన్నటువంటి చెట్లకు ఒక సిస్టమ్ ఉండదు. అదే పూల తోటలో చూడు, పూల చెట్లు సిస్టమ్స్లో అవి అమర్చబడి ఉంటాయి. అందుకే ఆ పూల తోట అందంగా కనిపిస్తుంది. నీ లైఫ్ని కూడా ఒక సిస్టమ్ ప్రకారం ముందుకు తీసుకెళ్ళు. సిస్టమ్ సక్సెస్నిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.